ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఆ ఇంద్ర నీకు గౌతమ్కి మొదటిసారి పెళ్లి అనుకున్నప్పుడు రాలేదు, రెండోసారి రాలేదు, శ్రావ్య పెళ్లికి కూడా రాలేదు, ఆఖరికి నీ ఎంగేజ్మెంట్కి కూడా రాలేదు. రేపు నీ పెళ్లికి కూడా రాడు. మా పెళ్లికి ఇంద్ర పెళ్లి కొడుకై వస్తాడు మామ్. ఇన్నిసార్లు రానివాడు నీ పెళ్లికొస్తాడు అని గ్యారంటీ ఏంటి? అదెలా నమ్ముతున్నావు? ఇంద్ర ఎన్నిసార్లు రాకపోవడానికి ఒక బలమైన కారణం ఉంది. అది భానుమతి బామ్మగారు రావద్దని చెప్పడం వల్ల కాదు. నాకు గౌతమ్కి ఫస్ట్ టైం పెళ్ళి అనుకున్నప్పుడు కాశ్మీర్లో టెర్రరిస్టుల అటాక్ జరిగింది. ఆ అటాక్లో ఇంద్రాకి బుల్లెట్స్ తగిలి తీవ్రంగా గాయపడ్డాడు. ఆల్మోస్ట్ డెత్ వరకు వెళ్ళాడు. అక్కడ అందరూ ఇంద్ర చనిపోయాడు అనుకున్నారు. అంత్యక్రియలు కూడా ఏర్పాటు చేశారు. కానీ దేవుడి దయ వల్ల ఇంద్ర కొన ఊపిరితో బ్రతికి బయటపడ్డాడు. ఆ విషయం ఇక్కడ ఎవరికీ తెలీదు. కాశ్మీర్ వెళ్ళాకే నాకు తెలిసింది. ఇంద్ర ఇప్పుడిప్పుడే రికవరీ అవుతున్నాడు. తను ఇంజ్యూర్ అయిన విషయం తెలిస్తే అర్జున్ ప్రసాద్ అంకుల్, సుభద్ర ఆంటీ కంగారు పడతారని సీక్రెట్ గా ట్రీట్మెంట్ తీసుకుంటూ దాచేశాడు. ఇక్కడికి రాకుండా ఏదో కారణం చెప్తూ వచ్చాను అని నాతో చెప్పాడు. మా పెళ్లి టైంకి ఖచ్చితంగా ఇక్కడ ఉంటానని కూడా చెప్పాడు. సో నేను మళ్ళీ ఇన్సల్ట్ అవ్వను మామ్. నువ్వేమీ వర్రీ అవ్వకు. ఇంద్ర వస్తాడు. ఈసారి ఖచ్చితంగా నా పెళ్లి జరుగుతుంది. వాడు ఎలా చచ్చినా నాకు అనవసరమే. నువ్వు పెళ్లి చేసుకోవడం నాకు ఇష్టం లేదు. సారీ మామ్. ఇంద్రతో నా పెళ్లి జరగాలి, జరుగుతుంది. ఈ విషయంలో ఎవరి మాట వినను. ఇట్స్ మై ఫైనల్ డెసిషన్. నీ పెళ్లి నా చావుకొచ్చేలా ఉంది. ఛ! నీతో ఇలా కాదే. రే గౌతమ్, బెడ్ నెంబర్ 2లో ఉన్న పేషెంట్ నీతో ఏదో మాట్లాడాలంటున్నాడు. గౌతమ్, ఏంట్రా ఏం ఆలోచిస్తున్నావు? ఇందిరా బతికే ఉన్నాడు. వాట్? చనిపోయాడని చెప్పావు? అదితి కాశ్మీర్ వెళ్ళింది. ఇందిరా ప్రాణాలతో ఉన్నాడని తను చెప్తుంది. అది ఎలా సాధ్యంరా? ఇందిరా చితికి నువ్వే నిప్పంటించానని చెప్పావు. వాడు అంతిమ సంస్కారాలు నేనే చేశాను. కానీ నేను చివరిదాకా చితి దగ్గర లేను. చితి మండుతూ ఉండగా అహల్య అన్కాన్షియస్ అయి పడిపోయింది. తను తీసుకుని నేను హాస్పిటల్కి వెళ్ళాను. నిజంగా చితి మీద ఉన్న మనిషి బ్రతికి రావడం ఏంటి? ఇట్స్ ఇంపాసిబుల్ కదా.